నమస్తే, వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. నేను ఉద్యోగం చేస్తాను. ఇంటిని, ఉద్యోగాన్ని, పిల్లల్ని, ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇంటి పనులు, బయట పనులు, ఇవన్నీ బాబోయ్ కష్టంగా ఉంటుంది కదండి బ్యాలెన్స్ చేయడం. నాకు కష్టమే. కానీ ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చేయాల్సిందే. ఈ రోజుల్లో ఒక వర్కింగ్ ఉమెన్కి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో కొత్త రెస్పాన్సిబిలిటీస్. ఒక స్త్రీగా కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపటి సొసైటీ ప్రకారము. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అటాచ్మెంట్ కావాలి, ఫ్యామిలీ అనేది ముఖ్యం కాబట్టి ఫ్యామిలీ కూడా కావాలి అన్న ఉద్దేశంతో నాకు ఫ్యామిలీ అనే అటాచ్మెంట్ ఇష్టం కాబట్టి ఫ్యామిలీలో ప్రతి ఒక్క అకేషన్ అంటే అవసరం కానివ్వచ్చు, రిక్వైర్మెంట్ కావచ్చు, దానికి తగ్గట్టుగా నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో నాకు ఏదో మీటింగ్ ఉంది, పొద్దునే వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా నేను చూసుకోవాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, లేదా వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టాలి. ఆ రెండు టైంని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా నాకు కష్టం అవ్వచ్చు, కానీ వాటిని నేను ప్లాన్ చేసుకొని, ముఖ్యంగా ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ అనే దాన్ని నేను ఒక టూల్లా యూస్ చేసుకుంటూ అది కష్టమైంది అనుకున్నప్పుడు మా హస్బెండ్ తోటి నేను ఇవాళ ఇంతవరకే చేయగలను, కొంచెం ఏదైనా అవసరం ఉంటే మీరు సర్దుకోగలరా అన్న ఒక అడ్జస్ట్మెంట్ని తన ముందర పెట్టినప్పుడు తను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం వల్ల నాకేమి కష్టం అనిపించేది కాదు. సో అట్ ద సేమ్ టైం పిల్లల కోఆపరేషన్, చిన్నపిల్లలప్పుడు వాళ్ళ నుంచి మనం మేము ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే మాత్రము వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్, అంటే ఇంట్లో తల్లిదండ్రులు చేస్తున్న పద్ధతికి పిల్లలు అలవాటు పడతారు. సో పిల్లలు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోఆపరేషన్. అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని మొదట్లో నేను కష్టపడ్డా, మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఆ అడ్జస్ట్మెంట్ ఇంట్లో అలవాటు చేసుకొని అందరి కోఆపరేషన్ తోటి నేను ఐ కెన్ సే దట్ ఇవాళ ఐ కెన్ హ్యాండ్లింగ్ బోత్ ద ప్రొఫెషన్ అండ్ మై ఫ్యామిలీ వైఫ్ అయిన బ్యాలెన్స్డ్ వే అని చెప్పుకోగలుగుతున్నాను. నేను జర్నలిస్ట్ని, ఆల్మోస్ట్ 23 years నుంచి పనిచేస్తున్నాను. మ్యారేజ్ అయ్యే వరకు చాలా బాగుండింది, అంటే ప్రొఫెషన్కి కంప్లీట్ 24 hours డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళం. పాప వచ్చాక కొంచెం ఇబ్బంది అయింది. షిఫ్ట్స్ ఉంటాయి కదా మాకు, తను వేరే షిఫ్ట్లో ఉండేవారు, నేను వేరే షిఫ్ట్లో ఉండేదాన్ని. సో పాపను పెంచడం కోసం మేము అలా ప్లాన్ చేసుకున్నాం, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేలాగా. ఆ తర్వాత పాప కొంచెం పెద్దగా ఈ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక ఇంకో తరహా ప్రాబ్లమ్స్. అంటే పాపకి ఇప్పుడు మేము ఓన్లీ ఉండడమే ప్రెజెంట్ సరిపోదు, వీ హ్యావ్ టు గైడ్ హర్. తను చదువు చెప్పాలి, ఎలా హోంవర్క్ చేస్తుంది ఏంటో చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయాల్సి వచ్చేది. దానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇంకా పాప మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తను క్లాస్ పెరుగుతూ ఉండే కొద్దీ నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట. బీయింగ్ ఎ జర్నలిస్ట్ ఇది నాకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అంటే మళ్ళీ ఇంకోలాగా కూడా, అంటే పేరెంట్స్ వైపు నుంచి ఆలోచించడం, పిల్లల వైపు నుంచి ఆలోచించడం, ఇది నన్ను కంప్లీట్ జర్నలిస్ట్గా మార్చింది. అట్ ద సేమ్ టైం కంప్లీట్ మదర్గా కూడా మార్చింది నా ఎక్స్పీరియన్స్. ఇంటిని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే అంశం మీద ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ పద్మజ గారు ఉన్నారు, ఫ్యాకల్టీ ఎట్ HCU అండ్ సైకాలజిస్ట్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది షో. ఇప్పుడు మీరు కూడా ఒక వర్కింగ్ మదర్ అండ్ వర్కింగ్ వైఫ్ అండ్ వర్కింగ్ పర్సన్. సో ఇవన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అండ్ మన స్త్రీలు కూడాను ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎలా ఏర్పడేలా చేయాలి? ఇది ఒక టైట్ రోప్ వాక్ అండి. అది చాలా ఎంతో గారడీ ప్రదర్శించాలి అందులో, అంటే సెల్ఫ్ రెస్ట్రెయింట్ ప్రదర్శించాలి, అందులో మన మీద మనకి ఎంతో కంట్రోల్ ఉండాలి, అలాగే ఎన్నో విషయాల మీద కంట్రోల్ ఉండాలి. అనేక రోల్స్ని ఒకసారి ప్లే చేయడం అనేది మనకి ఆ బొమ్మల్లో చూపిస్తారు చూడండి, అమ్మవారికి 10 చేతులు 10 ఆయుధాలు అన్నట్టుగా ఆ 10 చేతులు 10 ఆలోచనలు 10 రకాలుగా వాటిని ఉపయోగించడం, ఇవన్నీ కూడా అవసరమే మనకి. ఎలా చేస్తారు అంటే ఈ రోల్ నావిగేషన్ ఉంది చూడండి, ఒకదానిలోంచి ఒకటి మారడం బహుశా ఒక స్త్రీకి సాధ్యమైనంతగా మరెవరికి సాధ్యం కాదేమో. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటప్పటికి ఇంట్లో కూడా చాలా 100% నార్మల్గా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట. అన్నిట్లో నైపుణ్యత ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోయేటప్పటికి స్త్రీలు సతమతం అవుతూ ఉంటారు. సో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఎలా సపోర్ట్ సిస్టమ్ని మనం ఏర్పడేలా చేయాలి? ఏమవుతుందంటే ఇప్పుడు భారతదేశం జనాభాలో 48.5% స్త్రీలు అనేది అందరికీ తెలిసిందే. ఇందులో అందరూ ఏమీ ఉద్యోగాలు చేయట్లేదు, కానీ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి స్త్రీ అనుభవిస్తున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే రంపపు కోత కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ చేస్తున్న సాక్రిఫైసెస్ కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. అర్థం చేసుకోరు కాబట్టే సపోర్ట్ సిస్టమ్ ఉండదు.
సపోర్ట్ సిస్టమ్ అనేది ఒక్కళ్ళ దగ్గర నుంచి రాదండి, కేవలం ఫ్యామిలీ డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సపోర్ట్ సిస్టమ్. మనం చెప్తున్నాం కదా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక కోడలిగా, ఒక బాధ్యత గల గృహిణిగా, అలాగే అట్ ద సేమ్ టైం బాధ్యత గల ఉద్యోగినిగా ఈవిడ ప్లే చేసేటువంటి రకరకాల రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడ ఆవిడ రోల్ ప్లే చేస్తుందో అక్కడ ఒక్కొక్క వాతావరణం ఉంది కదా, ఆ వాతావరణంలో మిగిలిన సిగ్నిఫికెంట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతివారు సపోర్ట్ ఇవ్వాలి. మనసులోకి నేను త్యాగం చేస్తున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు అనుభవం మారుతుంది, మాట తీరు మారుతుంది, ఎక్స్ప్రెషన్ మారుతుంది, బిహేవియర్ మారుతుంది. దాంతో ఏమవుతాయి అంటే ఇళ్లలో కాన్ఫ్లిక్ట్. అది కాక మిగతా వాళ్ళందరితోటి కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎదురు. ఇప్పుడు ఏమైంది, ఒకటే కాన్ఫ్లిక్ట్, ఇంతకుముందు రోల్ కాన్ఫ్లిక్ట్ స్వయంగా విత్ ఇన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరుగుతాయి. సో సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ నుంచి కానీ, ఉద్యోగం చేసే చోట సాటి ఎంప్లాయీస్ నుంచి కానీ, సుపీరియర్స్ నుంచి కానీ, ఈమె అండర్గో అవుతున్నటువంటి రోల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఈమె అండర్గో అవుతున్న సమస్యలు ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా కొంతన్నా సపోర్ట్ రావాలి. వచ్చేట్టుగా ఈమె చేసుకోవాలి, అంతా నేనే చేసేయాలి, నేను చేయకపోతే ప్రపంచం నడవదు అని ప్రతి స్త్రీ అనుకుంటే గనక ఇంకా ఆమెకి సపోర్ట్ అనేది రాదు. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే వీళ్ళు నా పిల్లలు అని అంటారు, అదే కాస్త మంచి మార్కులు తెచ్చుకోకపోతే ఇదిగో నీ పిల్లలు అని అంటారు. ఇంట్లో భర్తే కాదండి, ఇన్ఫ్యాక్ట్ సొసైటీ కూడా ఇట్లాగే అంటుంది. ఒకవేళ పిల్లలు నైపుణ్యతతోటి బాగా పైకి వస్తున్నారు అనుకోండి, తండ్రి పెంపకం అండి అని అంటారు. కానీ అదే కాస్త మంచి మార్కులు తెచ్చకుండా ఏదో ప్రాబ్లం ఉందనుకోండి స్కూల్లో, లేకపోతే ఏదైనా బిహేవియరల్ ప్రాబ్లం ఉందనుకోండి, వర్కింగ్ మదర్ కదా, ఎందుకు ఇంట్లో అసలు ఏమీ అటెన్షన్ ఇవ్వట్లేదు, పిల్లలు ఎందుకు పనికి రాకుండా తయారయ్యారు అని అంటారు. సో ఈ రోల్ మోడల్ అనేది తల్లి అని అంటాం, కానీ ఆ వర్కింగ్ తల్లి అయిన వెంటనే ఆ రోల్ మోడల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక హస్బెండ్ హౌ కెన్ ఈ సపోర్ట్, అంటే ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ తను ప్రొవైడ్ చేయగలరు? ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు కదా. చాలా మటుకు గ్రామాల్లో ఫ్యామిలీ ఉండి జస్ట్ హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ సిటీలో ఉంటున్నారు ఉద్యోగరీత్యా. సో ఈ ఉద్యోగరీత్యా వీళ్ళు ఇట్లాగా ఐసోలేటెడ్ అయిపోయేటప్పటికి హస్బెండ్ యాజ్ అ సపోర్ట్ సిస్టమ్ అండ్ పిల్లలు కూడా ఎలా సపోర్ట్ ఇవ్వగలరు? తల్లికి ఇప్పుడు మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి, చాలా రోల్స్ ఉన్నాయి. ఇది వరకు పురుషుడికి ఉన్నటువంటి రోల్స్ కూడా స్త్రీకి కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు స్త్రీ చేయాల్సిన పనుల పరిమితిలో విస్తృతి పెరిగింది. తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, లేదా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా ఇప్పుడు మనం లైఫ్ స్పాన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే స్త్రీకి నిరంతరం సంఘర్షణేనండి. పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి అనేటువంటి ట్రాన్సిషన్ లో సర్దుబాట్లు, ఉద్యోగం, వాటి మధ్య బ్యాలెన్సింగ్, టైట్ రోప్ బ్యాలెన్సింగ్. సో ఏమవుతుందంటే బాధ్యత దగ్గరకు వచ్చేసరికి తల్లి పేరు, ప్రతిష్టలు, దాని తాలూకు ఉన్నతి, దాని దగ్గరకు వచ్చేసరికి మిగతా వాళ్ళు అన్నట్టుగా అవుతుంది. ఇక్కడ స్త్రీకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, వాట్ యామ్ ఐ అనేది. ఎప్పుడైతే మనం విస్తారం చేస్తున్నామో, ఆవిడ విస్తృతిని పెంచుతున్నామో, పనిపాటల విషయంలో విస్తృతి పెంచుతున్నామో, ఆవిడ పట్ల మన ఆలోచన ధోరణిలో కూడా మిగతా వాళ్ళ విస్తృతి కూడా పెరగాలి. ఇది భర్త కాదు, అత్తమామలు కాదు, తల్లిదండ్రులు కాదు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, కుటుంబం కాదు, సంఘం మొత్తం, సమాజం మొత్తం కూడా ఈ విస్తృతిని మొదలు పెట్టుకుంటే కానీ నిజంగా ఒక ఉద్యోగిని ఈ టైట్ రోప్ వాక్ ఏదైతే చేస్తుందో దాన్ని ఆవిడ సమర్థవంతంగా చేయలేదు. లేదంటే ఏదో ఒక రోజు ఆమెకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మీరు అన్నది చాలా కరెక్ట్. ఇక్కడ ఇంకో కోణం ఉందండి, మీరు నోటీస్ చేశారో లేదో, కొందరు నిజంగా హెల్ప్ చేయాలని దృక్పథంలో ఉంటారు. స్త్రీకి కూరగాయలు కోసి పెట్టడము, లేకపోతే ఏమైనా కూరలు తెచ్చివ్వడము, పిల్లల్ని చూసుకోవడం, డైపర్స్ చేంజ్ చేయడము. అలా ఉన్నప్పుడు సమాజం ఎలా అంటుందంటే భార్య కొంగు పట్టుకొని ఉన్నాడు ఆడంగి అని ఇట్లాంటి వర్డ్స్ అనేటప్పటికి చేసేవాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. హెన్ పెక్కడని, భార్యాలోలుడని, భార్యాదాసుడని, ఆడంగి అని రకరకాల పేర్లు. ఆవిడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి 50 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు పెద్దగా ఏమీ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేదు కదా. ఈ 50 ఏళ్లలో బాగా విస్తృతమైంది కదా. ఈరోజు దాదాపు ప్రతి స్త్రీ, మన వయసు స్త్రీలు కానీ, ఈ తర్వాత జనరేషన్ వాళ్ళు కానీ దాదాపు ప్రతి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. అందుకని మార్పు రాలా. ఈ స్టీరియో టైప్స్ ఇందాక అన్నాను చూడండి, మేల్ స్టీరియో టైప్ అంటే మగవాడు అంటే బయటికి వెళ్ళేవాడు, సంపాదించుకొచ్చేవాడు, ఇంట్లో ఉన్నత స్థానంలో ఉన్నవాడు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అట్లాగే అధికారం ఉన్న పొజిషన్లో ఉన్నవాడు, ఆ అమ్మ ఆడది అంటే ఇల్లు చూసుకునేది, అణిగిమణిగి పడి ఉండేది. ఇలాంటి స్టీరియో టైప్స్ ఇంకా మారలేదు. అందుకనే సమాజం ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలండి. ఆలోచన విధానంలో ఉన్నట్టుండైతే మార్పు రాదు. దానికి మనమందరం కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఏ స్త్రీ అయితే ఉద్యోగం చేస్తున్నదో ఆవిడ తన పిల్లలకి మార్పు తీసుకురావడం ద్వారా, ఆలోచనల్లో మార్పు తీసుకురావడం ద్వారా, అంటే నాన్న కూడా నాతో పాటుగా పని చేయడంలో తప్పు లేదు, నాన్న పనులు నా పనులు అంటూ కొన్ని వేరువేరుగా ఉండవు, కొన్ని సమానంగా ఉంటాయి, కొన్ని స్త్రీ పురుషుల భేదాలు ఉంటాయి కాబట్టి కొన్ని తప్పవేమో, కానీ అన్నీ ఒకళ్ళే చేయాలనేమీ లేదు అని కనీసం నెక్స్ట్ తరంలో అన్న మార్పులు తెచ్చుకుంటే ఏమో నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు చేసేసరికి ఈ సమాజం తాలూకు ఆలోచన విధానంలో పారాడైమ్ షిఫ్ట్ వస్తుందేమో చూడాలి.
ఇకపోతే ఒక స్త్రీని హైర్ చేసేటప్పుడు కూడానండి చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. వివాహం ఎప్పుడు చేసుకుంటారు, వివాహం చేసుకుంటే పిల్లల్ని ఎప్పుడు కనాలనుకుంటున్నారు, మా కంపెనీ లీవ్ పాలసీ ఇంతేనండి, సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు వర్క్, మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? పద్మజ గారు, ఇప్పుడు వర్క్ చేయాలి, ఇంట్లో ఒక గృహిణీ స్త్రీగా ఉండాలి అనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తెలుసు ఇట్స్ నాట్ పాసిబుల్ అని. సో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఈ అంశాలు ఎలా వస్తాయి? ఎవరికి వాళ్ళకి ఒక రిలాక్సేషన్ పద్ధతులు ఎలా మనం బయటికి రావాలి, ఎక్కడికక్కడ మనం మామూలుగా ఈ మేనేజ్మెంట్ సిద్ధాంతాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు 3 రకాల ప్రాసెసెస్ గురించి మాట్లాడతారు కదండి. ఒకటి స్పిల్ ఓవర్, ఏంటంటే ఒక చోట స్ట్రెస్ ఇంకో చోట రిఫ్లెక్ట్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే కాంపెన్సేషన్, ఇంట్లో కనుక సమస్యలు ఉంటే ఇది ఎక్కడ గొడవ రా బాబు, ఇది తప్పించేసుకుందాం అని చెప్పి వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ దొరికేటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, మనకి గౌరవం కానీ, లేదా అక్కడ పొందేటువంటి లాభాల వల్ల కానీ ఇది మర్చిపోవాలని ప్రయత్నించడం, ఆర్ వైస్ వర్సా. ఇలా కాకుండా సెగ్మెంటేషన్ అంటే దేన్ని అది సెపరేట్గా చూడగలగడానికి కొంత సెల్ఫ్ మానిటరింగ్ కావాల్సి వస్తుందండి, సెల్ఫ్ రెగ్యులేషన్ కావాల్సి వస్తుంది. దీనికి ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు లేదా ఒకటి ఏదైనా ఆందోళన కలిగించినప్పుడు ఆ ఆందోళన నుంచి బయటికి రావడానికి నాకు ఏది ఉపయుక్తం, నాకు మ్యూజిక్ కావచ్చు, నాకు మీకు మ్యూజిక్ కావచ్చు, ఇంకొకళ్ళకి సరదాగా ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ వెళ్ళడం కావచ్చు, మీరు ఒక బస్సులోనో ట్రైన్లోనో ఎలా వెళ్తున్నప్పుడు నలుగురితో సంభాషించడం కావచ్చు, కొంతమందికి ధ్యానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, లేదా మరొకటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా. అలా ఒక రిలాక్సేషన్ పద్ధతి ద్వారా అది మూసేయకపోయినా, ఆ చాప్టర్ మూసేయకపోయినా కనీసం పక్కన పెట్టి ఒక కొత్త చాప్టర్ ప్రారంభించడానికి ఒక కొత్త అవకాశం కల్పించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈ రోజుల్లో ఆధునిక స్త్రీకి కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయండి. ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ కానివ్వండి, బీపీఓ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్ కల్చర్, కొంచెం వెస్టర్నైజ్డ్ ఆఫీస్ కల్చర్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. అండ్ ఈ చేంజ్ని ఇన్ఫ్యాక్ట్ గొప్పపోవడం అనేది, ఎందుకంటే ఇంకా మన ఫ్యామిలీ సిస్టమ్ ఇంకా బాగా ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టంలోనే ఇంకా మనం ఉన్నాం. సో ఈ చేంజ్ని ఎలా డీల్ చేయాలి? ఉద్యోగంలో విషయంలో వచ్చినంత తొందరగా మార్పులు సమాజంలో రాలేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళు అని ప్రశ్న వచ్చినప్పుడల్లా సమాజంలో ఇంకా మార్పు రావాలి, ఇంకా కొంత టైం పట్టచ్చేమో. దానికి కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ మార్పులు ఎలా తీసుకొచ్చుకోవచ్చు, వాళ్ళని ఎలా అలవాటు చేయొచ్చు. ఉదాహరణకి ఇదివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అమ్మాయిలు. ఇదివరకు ఏ షిఫ్ట్లో పడితే ఆ షిఫ్ట్లో అమ్మాయిలు వెళ్తున్నారంటే నోటి మీద వేలేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇదేంటి అమ్మాయిలేంటి మగవాళ్ళలాగా మగరాయిళ్ళలాగా ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది ఆఫీస్కి, లేట్ అవర్స్లో ఇంటికి రావడం ఏంటి అనే ప్రశ్నార్థకం ఉండేది. ఇప్పుడు అలా కాదు, షిఫ్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇదివరకు లేని చాలా ఇప్పుడు ఉన్నాయి. కానీ మన సమాజంలో ఇంకా దానికి తగ్గ మార్పు రాలేదు. కాబట్టి మన భద్రత మనం ఆలోచించుకోవడం, అవతల వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ, మనకు అట్లీస్ట్ మనం హూ ఎవర్ వీఆర్ ఆన్సరబుల్ టు, మన కుటుంబ సభ్యులకి ఎవరికైతే మనం సమాధానం చెప్పాలో, ఎవరైతే మనకు ముఖ్యులో, ఎవరికైతే మనం ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళకి మనం మన వృత్తి జీవితం విషయంలో పూర్తి పారదర్శకత, ఇందాక మనం అనుకున్నట్టుగా సీకింగ్ సపోర్ట్, మనం ఎప్పుడైతే పారదర్శకత చూపిస్తామో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, కొంతవరకు అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో పద్మజ గారు, ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఈవెన్ రిలేషన్షిప్స్ చాలా దెబ్బతింటూ ఉంటాయి. మెన్కి ఒక వేరే ఎక్స్పెక్టేషన్, విమెన్కి ఒక వేరే ఎక్స్పెక్టేషన్స్. ఈ కొత్త ఆఫీస్ కల్చర్లో పార్టీస్ అని, అవుటింగ్స్ అని ఇట్లాగ అయ్యేటప్పటికీ ఒక స్త్రీ మీద చాలా ఒత్తిడి పడుతుంటుంది అన్నమాట. అంటే కంటిన్యూస్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి చెప్పండి? వర్తమాన ఉద్యోగ ప్రపంచంలో యూత్ ఫేస్ చేస్తున్నటువంటి చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారండి మీరు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, డబుల్ స్టాండర్డ్స్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అంటే నీకొక నీతి, నాకొక నీతి. నీకు SMS వస్తే అది ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత భర్త, పిల్లలు, కుటుంబము ఇదేమీ లేదా అన్న ప్రశ్న, తనకి SMS వస్తే లుక్ ఐ మీన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, నేను బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను అన్నటువంటి భావన. ఇప్పటికీ కూడా నేను ఇందాక మనం మాట్లాడుకున్నాను చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము ఈ స్టీరియో టైప్స్. భర్త అంటే ఇంట్లో మగవాడు అంటే ఒక పవర్ఫుల్ పొజిషన్, ఒక అధికారిక పొజిషన్, ఒక బ్రెడ్ విన్నర్ అంటే ఆ కుటుంబానికి పెద్ద అతను సంపాదిస్తేనే సంపాదన పరంగా కూడా పెద్ద అతనే అన్న ఉద్దేశం. అది ఇద్దరు ఈక్వల్గా ఇవాల్టి తరంలో, ఇవాల్టి రోజుల్లో ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నా, ఇద్దరు సమానంగా కష్టపడుతున్నా కూడా ఇంకా ఆ స్టీరియో టైప్ని ఇరేజ్ చేయలేకపోతున్నాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఏదైతే ఉందో ఆవిడ రోల్ నావిగేషన్ చేయగలుగుతుంది. అంటే ఒక రోల్లోంచి ఇంకొక రోల్లోకి చాలా తేలిగ్గా పయనించగలుగుతుంది. ఆ రోల్ పయనం సాధ్యమే, కానీ ఆ రోల్ కంపార్ట్మెంటలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి కష్టం అవుతుంది ఆవిడకి. ఎందుకంటే వర్క్ని కూడా ఫ్యామిలీ లాగా చూస్తారు చాలామంది అమ్మాయిలు.
ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ లాగా చూస్తారు. వర్క్కి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళని ఎవరన్నా చేయలేకపోతే వాళ్ళని పట్ల జాలి పడడం, నీకు ఒంట్లో బాగాలేదా, నీకు కడుపులో నొప్పిగా ఉందా, లెట్ మీ హెల్ప్ యూ అన్న పదంగా. అంటే మగవాళ్ళు అలా చేయరని నేను అనట్లేదండి, దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఆవిడ ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేస్తుంది వర్క్కి. కొన్నిసార్లు వర్క్ స్ట్రెస్ ఇంటికి కూడా తీసుకెళ్తుంది, కానీ ఆయన కంపార్ట్మెంటలైజ్ చేయాలని అనుకుంటాడు. ఇలా అందరికీ సాధ్యం కాదు, ఆడవాళ్ళందరికీ సాధ్యం కాదు. సాధ్యమైతే బాగుంటుంది, అయితే అది థియరటికల్. అది ఎప్పుడు వస్తుంది అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మరి ఇవాల్వ్ అవుతుందేమో చూడాలి. సమర్థవంతంగా ఒక సిచ్యువేషన్ని మనం డీల్ చేయాలన్నా సరే, కమ్యూనికేట్ చేయాలన్నా సరే, ఒక స్త్రీకి మ్యాక్సిమం ప్రాబ్లం ఇక్కడే వస్తుందన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? బహుశా ఒక ఇంటి విషయం వరకు వస్తే, తన ప్రమోషన్ విషయం కానీ, తనకి రాబోతున్నటువంటి అంశాల గురించి కానీ, అవతల వైపు నుంచి వచ్చినా రాకపోయినా తన వైపు నుంచి కమ్యూనికేట్ చేయడం, ముందు నుంచి ఒక మెంటల్ సెట్ తయారు చేయడం ఒకటి. దాని గురించి ప్రణాళికలు, ఇంత సంపాదన ఎక్కువ వస్తే ఏం చేయాలి, నేను టైమింగ్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తే ఆఫీస్లో ఏం చేయాలి, ఇలాంటివన్నీ మెంటల్గా ప్రిపేర్ చేసి, ఫస్ట్ మెంటల్ సెట్ ప్రిపేర్ చేసి, అటు తర్వాత రాబోయే మార్పులకు అనుగుణంగా కుటుంబ సభ్యులని, భర్త మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరినీ, పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అదొకటి. రెండోది, సహోద్యోగుల విషయంలో వాళ్ళకు వచ్చేటువంటి జెలసీస్, అవి అసూయ ద్వేషాలు అవి ఏమన్నా ఉంటే కనుక ఏ రకంగా తనకు వచ్చింది అనేది తను ప్రతి వాళ్ళకి వెళ్ళి చూసావా నాకు ఇలా వచ్చింది ఇలా వచ్చిందని తను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆన్ ఎ కామన్ పోడియం పారదర్శకంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తన సామర్థ్యాన్ని ఏ రకంగా తనకు వచ్చింది అనేది తేటతెల్లమయ్యేట్టుగా చూపించడం మంచిది. కమ్యూనికేషన్ మంచిది. కాకపోతే ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి వాళ్ళకి వెళ్ళి చూసావా నాకు వేరే రకంగా రాలేదు, నువ్వు అనుకుంటున్నట్టుగా రాలేదు, నేను నా స్వయం శక్తితోనే సంపాదించానని చెప్పాల్సిన అవసరం లేదు. అది టైం విల్ ప్రూవ్. ఎలాగూ తన జీవితంలో ఆ ఉద్యోగం అనేటువంటి ల్యాడర్లో ఆ నిచ్చెన మెట్లు ఎక్కే కొద్దీ వాడికి అర్థమవుతుంది. అవతల వ్యక్తికి ఎవరికైతే అసూయతో రగిలిపోతున్నాడో వాళ్ళకి అర్థమవుతుంది. రగిలిపోతున్నదో. మనం కేవలం పురుషుల గురించి ఆలోచించక్కర్లేదండి, ఎవరైనా కావచ్చు. అది ఆ ఈర్ష్యా ద్వేషాలకి ఎవరు కూడా అతీతులు కాదు. వాళ్ళకి బహుశా కాలం అనేది నిరూపించవచ్చు, కానీ తన సమర్థత, తన సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని దాచుకోనక్కర్లేదు. ఏ కారణాల వల్ల తను పైకి రాగలిగింది అనేది దాచుకోని అవసరం లేదు. కమ్యూనికేషన్ ఈజ్ అ మస్ట్. ఇక ఒక స్త్రీ స్థాయిని ఎలా కాపాడుకోవాలి, వర్క్ని ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని టిప్స్ నేర్చుకుందాం. జాబ్కి అప్లై చేసినప్పుడు మీరు ఎప్పుడు పిల్లల్ని కంటారు, మీకు ఎంత లీవ్ కావాలి అని అడుగుతారు. కానీ దే నెవర్ ఆస్క్ మ్యాన్, మీరు ఎప్పుడు తండ్రి కాబోతున్నారు, మీకు ఎంత లీవ్ కావాలి, దానికి లీవ్ అవసరమా అని. పురుషుడికి స్త్రీకి ఈ లీవ్ విషయాలు, ప్లస్ ఒకవేళ పురుషుడికి జాబ్ లేకుండా స్త్రీ జాబ్కి వెళ్తుందనుకోండి, ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అంటారు? ఒక స్త్రీని తీసుకునేటప్పుడే ఆలోచన, ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుందేమో. ఒక అమ్మాయిని తీసుకోవాలంటే గొప్ప సామర్థ్యం ఉన్న అమ్మాయివేనమ్మా, కాకపోతే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు, ఏంటి అష్యూరెన్స్ అన్న మాటతోటి మొదలవుతుంది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఇంకా మెటర్నిటీ లీవ్లు అవి అంటారంటారు, లేకపోతే ఎప్పుడో కడుపులో నొప్పి అని చెప్పి లీవులు తీసుకుంటారంటారు. వీళ్ళ లీవులతోటే సగం జీవితం గడిచిపోతుంది అంటూ వాళ్ళ మీద కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వినిపించే మాటలే. అలాగని మగవాళ్ళు అసలు లీవులు తీసుకోవట్లేదా అంటే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మనం పెటర్నిటీ లీవ్ గురించి మాట్లాడాం చూడండి. ఇదివరకు పెటర్నిటీ లీవ్ లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. ఆ అవకాశం ఉంటే కూడా వాళ్ళని వెలితి చూపించే వాళ్ళు ఉంటారు. ఏంటి ఆడంగిలాగా ఇంట్లో కూర్చుంటానంటాడు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా సమాజ దృక్పథంలో ఇంకా మార్పులు రాలా. ఆ దృక్పథం అనేది విస్తృతం అవ్వలేదు. ఇంకా అందులో కొంత ఆలోచన విధానంలో పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఇంకొక రెండో అంశం మీరు లేవనెత్తింది ఏంటంటే, ఇప్పుడు రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అంటే పింక్ స్లిప్లు ఇవ్వడము వాళ్ళని, అలాంటి కండిషన్స్ లేదు అంటే జాబ్ ట్రాన్సిషన్స్. ఒక జాబ్ నుంచి అందులో జాబ్లో సంతృప్తి లేకపోతే ఇప్పటి యువతరం ఈ జాబ్ నేను ఎందుకు చేయాలి, నేను కొత్తది వెతుక్కుంటాను, నా సమర్థతకి తగ్గినట్టు వెతుక్కుంటాను అని అనుకోవడం. తర్వాత భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ఆ అష్యూరెన్స్ ఉంది కాబట్టి నేను ధైర్యం చేసి నేను స్టెప్ తీసుకుంటాను, నేను సాహసం చేస్తాను, రిస్క్స్ తీసుకుంటాను అనేటువంటి ధైర్యము. వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఇకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు భర్త స్త్రీ కంటే ఎక్కువ వయసు ఉన్నవాడు ఉంటాడు కాబట్టి ఆయన ముందు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవాల్సి రావడం. దీంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉండడము అనే కాన్సెప్ట్ మొదట్లో ఒక రోజు 2 రోజుల్లో ఫ్రీడమ్ అంటూ ఆనందంగా ఎంజాయ్ చేసేట్టుగా ఉంటుంది. కానీ ఆ తర్వాత భార్య ఏవైతే ఇన్నాళ్ల నుంచి ఒక రకమైనటువంటి దినచర్యకు అలవాటు పడిపోతారు, బాగా వేగవంతమైనటువంటి దినచర్యకు అలవాటు పడిపోతారు. అన్నట్టుండి
ఒక్కసారిగా అక్కడ ఒక నిశ్శబ్దం. కాబట్టి దానికి అలవాటు పడడానికి కష్టమే అవుతుంది. యువతరం కానీ వృద్ధతరం కానీ ఏదైనా కానీ అందులో తరాల్లో మార్పులు ఉండకపోవచ్చు. అంటే ఒక కొత్త ట్రాన్సిషన్కి అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఆ సందర్భంలో ఎవరైతే కష్టపడుతున్నదో స్త్రీ, ఆవిడ మానసికంగా కూడా మరింత కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళని పొడవడము, నువ్వే కదా మరి ఇంటికి రాజు, నువ్వే కదా నేను ఇంట్లో దాసీని, అంటే నువ్వే మగవాడివి నేనే స్త్రీని అని అంటూ పొడవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఒక మెంటల్ సెట్ అవసరం అండి, ప్రిపరేషన్ అవసరం, ఒక మానసిక సంసిద్ధత వాళ్ళకి వాళ్ళు. ఇది ఒకళ్ళు వెళ్ళి చేసేది కాదు. భార్య నువ్వు రిటైర్ అవ్వబోతున్నావు, నువ్వు మానసిక సంసిద్ధతతో ఉండు అని భార్య చెప్పక్కర్లా. ఎవరికి వాళ్ళు రాబోయే మార్పుల్ని గురించి ఆలోచించుకొని, స్త్రీ అయినా పురుషుడైనా ఆలోచన విధానం అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ ఆలోచన విధానం, ఆ దృక్పథం కొంత మార్చుకొని రాబోయే మార్పులు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా తన ఆలోచనలను కానీ తన బిహేవియర్ని కానీ మలుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వచ్చి ఉద్యోగం చేస్తాను అంటే ఇన్ని కాంప్లికేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం రోజుల తరబడి మాట్లాడుకున్నా సరే తక్కువే. ఏమండి పద్మజ గారు? సో మీరు ప్రేక్షకులకి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఒక గృహిణి స్త్రీ నుంచి ఒక వర్కింగ్ స్త్రీకి ఆ ట్రాన్సిషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యామిలీ ఎలా హ్యాండిల్ చేయాలి, సమాజం ఎలా హ్యాండిల్ చేయాలో ఒకసారి చెప్తారా? ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనం ఇంతసేపు వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపిస్తున్నాం. ఒక స్త్రీ విషయంలో వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా అంటారు, భర్త, పిల్లలు, కుటుంబము, సమాజము అంటూ వేలెత్తి చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను నుంచి మొదలు పెడతాను. ప్రతి స్త్రీ తన పట్ల తన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అన్రియలిస్టిక్గా కాకుండా, అవాస్తవికంగా కాకుండా, వాస్తవికంగా, తార్కికంగా, సహేతుకంగా ఉంచుకుంటే బాగుంటుందండి. అంటే నేను అన్నీ చేయగలను అంటే నిజమే, మనం చేయగలం. కానీ ప్రతిదానికి కూడా ఒక క్యాప్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి ప్రతిదీ నేను అద్భుతంగా చేయాలి అని అనుకోవడం కష్టం. అద్భుతం అనే దానికి నిర్వచనం ఏంటి? అద్భుతం అనే దానికి లిమిట్ ఏంటి కదా? కాబట్టి నాకు చేతనైనంత ఎఫర్ట్ నేను పెడతాను అనుకోవడంలో తప్పు లేదు. కానీ అద్భుతంగానే ఉండాలి, ప్రతిదానికి 100% ఇవ్వాలి అని అనుకునే కంటే నేను ఇచ్చేదేదో క్వాలిటీ, నాణ్యత కలిగినటువంటి ప్రదర్శన చేస్తాను. అది ఉద్యోగంలో కానీ, ఇంట్లో నా బాధ్యతల్లో కానీ, ప్రతి రోల్లోనూ కూడా నా రెస్పాన్సిబిలిటీని, నా బాధ్యతని, నా ఎఫర్ట్లో తప్పు లేకుండా, నా ప్రయత్నంలో లోపం లేకుండా నాకు చేతనైనంత బాగా చేస్తాను అని అనుకుంటే, అట్లాంటప్పుడు ఇది నేను చేయలేకపోయాను, నా పిల్లలకి నేను టైం ఇవ్వలేకపోయాను, నా భర్తకి నేను టైం ఇవ్వలేకపోయాను, నా భర్త పరస్త్రీలను చూస్తున్నాడంటే నేను పట్టించుకోకపోబట్టే కదా, నా పిల్లలు సరిగ్గా చదవలేకపోతుంటే అది నా వల్లనే కదా అని అనుకునే కంటే, నేను క్వాలిటీ టైం ఇస్తాను, నేను నాణ్యత కలిగిన సమయం ఇస్తాను, ఇది సరిపోకపోతే ఇంకా నేనేం చేయొచ్చు, నా పిల్లలకి ట్యూషన్స్ పెట్టచ్చా, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ మేము ఎట్లా సంపాదించుకోవాలి, నా భర్త ఇంకొక స్త్రీని చూస్తున్నాడు అంటే దానికి నేను అతనికి తగిన విధంగా ఎలా దోవలోకి తెచ్చుకోవాలి, అతని మనసుని ఎలా సరైన మార్గంలోకి మళ్ళించాలి, అతను సరైన ఆలోచన విధానంలోకి వచ్చేట్టుగా నా ప్రయత్నాలు ఏంటి, ఇలా నేను ఎంతవరకు చేయగలను అనేది ఆలోచించాలి. కానీ ప్రతిదీ నేను చాలా అద్భుతంగా చేయగలను నేను అని అనుకోవడం అనవసరం. వాస్తవికంగా చేయడంలో తప్పు లేదు, చేయాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ వాస్తవికమైనటువంటి ఆలోచన చాలా ముఖ్యం. నంబర్ 1. 2, రోల్ ట్రాన్సిషన్. ఒక రోల్లోంచి ఇంకొక రోల్లోకి నావిగేషన్ చేస్తున్నప్పుడు, ఒక రోల్లోంచి ఇంకో రోల్లోకి పయనించేటప్పుడు ఈ రోల్ని మొత్తాన్ని వెంట పెట్టుకెళ్ళక్కర్లా. దీని తాలూకు ప్రభావం అంతో ఇంతో ఉంటుంది, కాదంటలేదు. కానీ అదే ప్రభావంతో నేను ముందుకు వెళ్తాను అంటే రెండో రోల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, రెండో రోల్ కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి కొంతవరకు ఆ సెగ్మెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయడం. అప్పుడు ఏమవుతుందంటే ఐడెంటిటీ నావిగేషన్, ఇక్కడి నుంచి ఇంకొక చోట నుంచి, ఇక్కడ నువ్వు భార్యగా గుర్తింపు పొందావు, ఆ భార్య రోల్ నుంచి ఉద్యోగిని రోల్లోకి వెళ్తున్నావు. భార్యగా నీ బాధ్యతలు వేరుగా ఉంటాయి, ఉద్యోగినిగా నీ బాధ్యతలు వేరుగా ఉంటాయి. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా తీసుకురాకపోవడం. ఇకపోతే ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ అదర్స్. మిగతా వాళ్ళు నాతో ఇలా ఉండాలి, కమ్యూనికేట్ చేయండి. మీరు ఎంతవరకు చేయగలరు, దాని లిమిటేషన్ ఏంటి, మీరు ఎలా చేయగలరు, మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటో మిగతా వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. అంతేగాని మీరు తెల్లవారుజామున 4ంటికి లేచే బదులు 3ంటికే లేచేసి నేను 3ంటికి లేచినా ఎవరూ ఆలోచించట్లేదు అని అనుకునే బదులు 3ంటికి మీరు ఎందుకు లేవాల్సి వస్తుందో ప్రతి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చేయండి. మీ కుటుంబంలో ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు వహించేట్టుగా చేయండి, వాళ్ళ పాత్ర వారు పోషించేట్టుగా చేయండి, వారి పాత్ర మీరు కాదు. కానీ వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మీ భుజస్కంధాల మీద వేసుకొని చతికిల పడవద్దు, అర్థం చేసుకోండి. పద్మజ గారు, మీ టైం మాకు కేటాయించినందుకు, ఈ షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నమస్తే. రోల్ డెఫినిషన్, రోల్ ప్లే ఇవన్నీ సమర్థవంతంగా పరిపూర్ణంగా చేసేది స్త్రీ మాత్రమేనండి. యోర్ స్పేస్, మై స్పేస్, అవర్ స్పేస్, ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో అవర్ స్పేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది, మై స్పేస్ అని పురుషుడికి ఉంటుంది, కానీ ఒక స్త్రీకి తన స్పేస్ అంటూ లేదు. ఈ స్పేస్ కేటాయించండి,
ఒక స్త్రీని ఎంకరేజ్ చేయండి, తను ముందుకు వచ్చేలా ప్రోత్సహించండి.